ఇంత వాలంటరీగా మీరందరూ కష్టపడి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే తపనతోటి రాత్రింపగలు మీరు చేసిన కృషి నిజంగానే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. తెర వెనుక కూడా చాలా అద్భుతంగా వందల సంఖ్యలో మనకి పనిచేశారు. సుమారు 500 మంది ప్రతిరోజు ప్రొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 వరకు 1 గంట వరకు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా పనిచేశారు. మనందరం కూడా నిజంగా గర్వపడాలి. మనకు అటువంటి జన సైనికులు వీర మహిళలు మనలో ఉన్నారు. ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ఆ విధంగా నిలబడ్డారు మన కోసం అనేది మనందరం కూడా చాలా గొప్పగా మనం భావించుకోవాలి. మనం ఇంత కష్టపడుతుంది దేనికి? మీరు ఇంత కష్టపడుతుంది వీ హ్యావ్ టు సీ ఒక పొలిటికల్ డివిడెండ్ చూడాలి. అంటే ఒక జనసేన ఫుట్ ప్రింట్ ఉండాలి. ఇవన్నీ కష్టపడుతుంది ఏదో మన సరదాగా చేయడానికి 2 ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోవడానికి కదా. సార్ వీ వాంట్ మేక్ ష్యూర్ జనసేన హ్యాస్ ఎ ఫుట్ ప్రింట్ ఇన్ 2024 ఎలక్షన్స్. దీని తర్వాత నాకు అనిపించింది మనకున్న ప్రజల స్పందన చూసి ఖచ్చితంగా చాలా బలమైన పాదముద్ర అయితే ఉంటుంది. అంతవరకు నేను మనస్ఫూర్తి నమ్ముతాను. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలంటే అది ఉభయ గోదావరి జిల్లాలతోనే ప్రారంభించాలి. సో ఉన్న 25 జిల్లాల్లో ముందుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో మొదలు పెడితే మిగతా ప్రాంతాలంతా విముక్తం చేసుకోవాలి. సో ముందు ఇది మనం ఇక్కడ ప్రారంభించింది రేపొద్దున రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. సో అందుకని మనం ఎంత బాగా చేయగలిగితే అది రాష్ట్రానికి అంత మేలు. నిజంగా ఈ ప్రజాకంటక పాలన దగ్గర నుంచి విముక్తి చేయడానికి అంటే మీరు చేస్తున్న జస్ట్ ఒక జనసేన మన పార్టీని కాకుండా యూఆర్ ఫైటింగ్ ఫర్ ద స్టేట్. ఒక రాష్ట్రం కోసం మీరందరూ నలుగుతున్నారు, పోరాటం చేస్తున్నారు. ఒక రాష్ట్రం కోసం మీరు జ్వలించిపోతున్నారు. ఒక రాష్ట్రం కోసం ఆడపడుచులు ఇన్ని మాటలు అనిపించుకుంటా ఉన్నారు. సో యూ హ్యావ్ ఈ స్టేట్ని విడిపోయిన తర్వాత ఫామ్ చేసే ఒక సరికొత్త డెస్టినీ ఆఫ్ ద స్టేట్లో మీరందరూ చాలా కీలకమైన భాగస్వామ్యాలు. ఇప్పుడు మీరు చేస్తుంది రేపు పొద్దున్న పొలిటికల్ డివిడెండ్ ఉంటుంది దానికి ఖచ్చితంగా. సో ఏదో ఉట్టినే నేనేదో మేము విల్ మేక్ షూర్ దట్ యూ విల్ బి రికగ్నైజ్డ్, విల్ మేక్ షూర్ యూ విల్ బి ఆనర్డ్, విల్ మేక్ షూర్ యూ విల్ బి రెస్పెక్టెడ్, విల్ మేక్ షూర్ యూ విల్ హ్యావ్ ద రైట్ పొజిషన్స్. సో అందుకే మనస్ఫూర్తిగా కాదు ఇలా మాట్లాడుకోవడం, ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ మనకి ఒక బాండింగ్ పెంచుతాయి. సో అందుకే నేను మనస్ఫూర్తిగా ఇలాంటి ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసి మీకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు పెద్దలు పిఎస్సి చైర్మన్ మాజీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్ అండ్ విల్ లుక్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. జై హింద్.